రంగంలో వారియర్స్ ఉంటారు. ప్రతి వారియర్ కి ఒక ఎనిమీ ఉంటారు, ఒక బ్యాక్ స్టాబర్. విజువల్ పడితే మీకు అర్థమైపోతుంది. మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, నీ ఆటలో నువ్వు వారియర్ అయితే నీకు ఎనిమీ ఎవరు? బ్యాక్ స్టాబర్. కన్ను అరపకుండా తల తిప్పకుండా చూడాలి అక్కడ. నాకు టఫెస్ట్ కాంపిటీషన్ హౌస్ లో డెమాన్ పవన్ సార్. చూడకూడదు భయంకరమైంది ఏదో చూసుంటారు. అండ్ బ్యాక్ స్టాబర్ నేను బ్యాక్ స్టాబర్ సంజన గారు అనుకుంటున్నాను సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? బ్యాక్ స్టాబింగ్ అన్నారు సార్. టాస్క్ స్టార్ట్ అయినప్పుడే వీడి గేమ్ లో కెప్టెన్ అవ్వాలని చెప్పి నన్ను ఎరగా ఫస్ట్ పంపిద్దాం అనుకున్నాడు. మాన్స్టర్ లోపల ఉంటే వీడి కెప్టెన్ అవ్వాలి అన్నట్టు వీడు ప్లాన్ వేసుకున్నాడు. వచ్చేసి ఇమాన్యుయల్ సార్ రీజనే లేకుండా నామినేట్ చేస్తాడు. స్ట్రాంగ్ పాయింట్స్ ఉండవు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని మన మీదకి సంధిస్తాడు. బ్యాక్ స్టాబర్ వచ్చేసి ఇమాన్యుయల్ కంటెండర్ దాంట్లోంచి నేను వెళ్ళి నన్ను తీయొద్దు అని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? అంటే నేను తీసేస్తాను అది, బట్ ఇన్ హిస్ థాట్స్ నన్ను తీసేద్దామనే ఉంది. మళ్ళీ తర్వాత దాన్ని కవర్ చేసినట్టు అనిపించింది నాకు. మ్యాటర్ తెలీదు, కవర్ వేసుకుని వచ్చే. ఫస్ట్ నన్ను తీసేద్దాం అనుకున్నా అంట. వాడు ఎవరి మీద ఆడతాడు, వాడిని పడవకుండా సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతాను? ఒకటి చెప్పావు కదా. నేను నీకేం చెప్పలేదే. ఈ మొహాన్ని నిన్ను పొడి చేస్తానని చెప్తానా ఏంటి నేను నీకు? ఎందుకు కాపాడతాను నిన్ను? మరి దాన్నే బ్యాక్ స్టాబింగ్ అని అంటారు. నీకు అక్కడ నేను ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షసి జాతిలోనే పుట్టావు. తప్పితే తప్పు. నేను గెలవాలనుకున్నోడు గెలవటానికి ఎవరినైనా తీసేస్తా ఆటలోంచి. స్వార్థపరుణ్ణవుతా, పేరికోణ్ణవుతా, హంతకుణ్ణవుతా. తనుజతో ఏమన్నావు? నేను నమ్మలేను రీతుని అన్నాను. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మ్యానిపులేట్ చేస్తే తన గేమ్ ఎలా విన్ అవుతాడు, తన గేమ్ లాస్ అవుతాడు కదా. తను సపోర్ట్ చేస్తుంది కాబట్టి డెమోన్ పవన్ అయినా రీతు అయినా ఆల్మోస్ట్ ఇద్దరు బాగానే ఆడుతున్నారు. ఎవరికి వాళ్ళకి ఉంటుంది బాండింగ్స్, అందరికీ ఉన్నాయి కదా అక్కడ బిగ్ బాస్ లో. సో ఇమాన్యుయల్ కూడా ఇంకా ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు. ఇంకా కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి డిమాండ్తో గొడవ పడుతున్నాడు. ఎలా అనిపిస్తుంది అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్. అక్కడ అందరికీ ఉంటుంది. తనకి ఏంటంటే కెప్టెన్షిప్ వస్తే ఒక వీక్ సేఫ్ అవుతారు. సో అందరూ ఈ వీక్ కోసం గెలవాలని ట్రై చేస్తారు కదా. సో అంటే లాస్ట్ వచ్చింది నామినేషన్స్ లో, లేకపోతే ఓటింగ్ ఎక్కడో తగ్గిపోయింది ఇమాన్యుయల్ కి అంటున్నారు. తను అసలు నామినేషన్కి వెళ్ళొద్దనే కదా కెప్టెన్షిప్ కోసం అందరు ఫైట్ చేసేది. అందుకే అందరూ ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ అయినా తను పాయింట్స్ లేవు తనకి నామినేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళు. అందుకే తను వింటున్నారు. అంటే ఇమాన్యుయల్ సెల్ఫిష్ గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. అట్లేం తను కూడా బాగానే ఆడుతున్నారు. అంటే తనుజతో పోల్చుకుంటే అంటే ఫస్ట్ వచ్చిన కాడ నుంచి ఇమాన్యుయల్కి ఎక్కడో ఫస్ట్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి ఫోర్త్ ప్లేస్కి పడిపోయారు. ఇమాన్యుయల్ గేమ్ తగ్గిపోతుంది అంటున్నారు. మీరేమన్నారు? ఏం లేదు, తను బాగానే ఆడుతున్నాడు. ఇంకా తనుజ గేమ్ ఇంకా ఆల్మోస్ట్ అందరి గేమ్ తక్కువైంది. ఇంకా తనే బాగా ఆడుతున్నాడు. డెమోన్ పవన్ కూడా ఇంకా ఫస్ట్ బాగా ఆడుతున్నాడు. సో సంజనాకి ఇమాన్యుయల్కి గొడవ అయింది కదా, అంటే తక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సంజన గారు వెళ్ళి బర్నీ గారితో మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? లేదు తక్కువ మాట్లాడితే మొన్న ఒక దొంగతనం చేస్తే తను ఎందుకు వెళ్ళి మమ్మీ ఇలా చేయకని చెప్తాడు. సో మొన్న సంజన అన్న మాటలకు కూడా ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు. అది ఎలా అనిపిస్తుంది? మంచి తీసుకుంటా. ఆల్మోస్ట్ ఇంట్లో అందరు తీసుకున్నారు కదా, అలా అనవుతున్నావు, చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు అని. అయినా సంజన ఇంటలేదు కదా, సారీ చెప్పంటే నేనెందుకు చెప్పాలి, తనే చెప్పాలి. ఇప్పుడు తను సారీ చెప్తే తను మై మిస్టేక్ వర్డ్స్ అన్నా అని బయటకు వస్తాయి కదా. తను స్ట్రాంగ్ గానే ఉంటేనే కదా తను అన్న తప్పు కాదని చూపించుకోవడానికి. సో కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఆడుతున్నాడు. ఎలా అనిపిస్తుంది సీజన్ మీకు? అది చూస్తుంటేనే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు హౌస్? కళ్యాణ్. ఎందుకని కళ్యాణ్ అనిపిస్తుంది? కళ్యాణ్ ఇస్ ఎ కామన్ బాయ్. కామన్ బాయ్ అంటే ఎవ్వరు ఉండరు. కామన్ బాయ్ బయట నుంచి వచ్చి ఒక బిగ్ బాస్ లో ఆడుతున్నాడు అంటే అది చాలా గ్రేట్. నా లైఫ్ లో ఊహించలేదు ఇలా కామన్ బాయ్ వచ్చి ఇలా బిగ్ బాస్ లో ఆడుతున్నాడు. నార్మల్ గా అయితే అందరూ యాక్టర్స్ అలా ఆడతారనమాట, వాళ్ళకు ఒక నేమ్ ఉండిద్ది. కానీ కామన్ బాయ్ కి నేమ్ ఉండదు. బిగ్ బాస్ లోకి వచ్చి ఒక కామన్ బాయ్ గెలిచాడంటే ఆ థ్రిల్లింగే వేరు. సో ఇది వరకు రైతు బిడ్డ అన్నారు, ఇప్పుడేమో ఆర్మీ బిడ్డ అంటున్నారు, జై జవాన్ అంటున్నారు, జై కిసాన్ అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకైతే తగ్గేదే లేదనిపిస్తుంది.
అంటే ఎక్కడో సింపతిగా జై జవాన్ అని అప్పుడు గెలిపించారు, ఇప్పుడు జై కిసాన్ అని అప్పుడు గెలిపించారు, ఇప్పుడు మళ్ళీ జై జవాన్ అని ఇతన్ని పోర్ట్రే చేసి గెలిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం ప్రశాంత్ ని జై కిసాన్ అని చెప్పేసి రైతు బిడ్డానికి గెలిపించారు కదా, ఇప్పుడు కళ్యాణ్ ఏమో జై జవాన్ అని చెప్పేసి గెలిపిస్తాకి చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఆల్మోస్ట్ ఒక కామన్ బాయ్ ఆడుతున్నాడు కాబట్టి అది ఒక గ్రేట్ అని అనిపిస్తుంది. ఒక పల్లెటూరు అబ్బాయి కాబట్టి ఫాలోయింగ్ వేరే లెవెల్. ఇప్పుడు కళ్యాణ్ కూడా కామన్ బాయ్ కాబట్టి ఆ లెవెలే వేరు ఉండిద్ది. అయితే బయట తనుజ విన్ అవుతుంది అంటున్నారు, మీరేమంటారు? తనుజ ఏంటంటే ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అందరినీ ఒక మ్యానిపులేషన్ చేస్తుందేమో అనిపిస్తుంది గేమ్ లో. అంటే ఫేక్ గేమ్ ఆడుతుందంటారా తనుజ? ఫేక్ కాదు, ఫేక్ అంటే ఫేక్ అని చెప్పను, నార్మల్ గా ఆడుతుంది అంతే. కళ్యాణ్ కూడా తనుజ చుట్టూ తిరుగుతున్నాడు కదా, మరి అందరూ నార్మల్ గా అబ్బాయిలు చుట్టూ తిరుగుతున్నారంటే జస్ట్ ఫ్రెండ్లీగా అనుకోవాలి అంతే. సో ఇమాన్యుల్ గేమ్ ఎక్కడో పడిపోయింది, ఈ వీక్ లో ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసాడు అంటున్నారు, మీరేమంటారు? ఇమాన్యుల్ గేమ్ ఏం పడిపోలేదు, కానీ తను ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడని నా ఒపీనియన్. సో అంటే ఇప్పుడు వరకు నామినేషన్ లో రాలేదు, మళ్ళీ ఇంకా ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు కదా, కావాల్సి అని నామినేషన్ చేస్తున్నారని నా ఒపీనియన్. అంటే ఇమాన్యుల్ నామినేషన్ లో ఉండాలనేసి కావాల్సి అని పెడుతున్నారని అనుకుంటున్నాను. సో సంజన గారు కూడా రీతుని నువ్వు డిమాండ్ తో తిరుగుతున్నావు క్యారెక్టర్ యాక్టర్స్ చేసింది కదా మొన్న, ఈ రోజు కూడా చేసింది, అంటే కరెక్టేనా? అది కరెక్ట్ కాదు, అంటే అలా చెప్పడం కూడా పద్ధతి కాదు. అబ్బాయిలు అమ్మాయిలు అన్నాక కామన్ గా మాట్లాడుకుంటారు, అలా చెప్పడం పద్ధతే కాదు అన్న థాట్. సో టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 వచ్చి ఉండొచ్చు మేబీ డిమోన్ పవన్, రీతు ఉండదు, ఎందుకంటే తను 2 వీక్స్ తర్వాతనే వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. అదే టాప్ 5 లో ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు అలా చెప్పుకోండి. ఫస్ట్ ప్లేస్ అయితే నేను కళ్యాణ్కే ఇస్తాను, సెకండ్ ప్లేస్ వచ్చి తనుజకి ఇస్తా, థర్డ్ డిమోన్కి ఇస్తా, ఫోర్త్ వచ్చి మేబీ ఇమాన్యుల్, ఫిఫ్త్ సుమన్. సో బర్నీ గారు గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం మారారా లేకపోతే బర్నీ గారు బాగానే ఆడుతున్నారు. అంటే దివ్యతో తగ్గించారు, తగ్గించారు, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ లేదు. ఇప్పుడు తను దూరం పెట్టడం ఒకటైంది, అండ్ ఇప్పుడు గేమ్ బాగా ఆడుతున్నారని నా ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? దివ్య అవుతుంది. అయితే కొందరు సంజన గారు అంటున్నారు, మీరేమంటారు? సంజన అవ్వదు. ఓకే, దివ్యనే అవుతారా? దివ్యనే అవుతుంది. అంటే సంజనాకి ఎక్కడో తగ్గిపోయింది ఆ మాట్లాడిన తర్వాత రీతుని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మాటలు వల్ల వెళ్ళిపోతుందని మనమేం. కళ్యాణ్ పడాలి. ఎందుకమ్మా? గేమ్స్ మంచిగా ఆడతాడు. ఓకే, ఇంకేం ఇష్టం? క్యారెక్టర్ మంచిగా ఉంటది, అందరికంటే తనే బెస్ట్ అనిపిస్తుంది. టాప్ 3 లో ఉంటాడమ్మా ఆయన? టాప్ 1 లో ఉంటాడా? నెక్స్ట్ టాప్ 1 లోనే డైరెక్ట్. మరి చాలా మంది తనుజ అండ్ ఇమాన్యుల్ అంటారు 1 లో. లేదండి, తనుజ మొత్తం సింపతి గేమ్ ఆడుతుంది, ఇమాన్యుల్ మొత్తం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, దాని బదులు కళ్యాణే బెస్ట్ అనిపిస్తుంది. అంతేనా? అంటే సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళు ఇంత జర్నీ చేస్తారు లోపల ఇప్పుడు దాకా. అంటే ఫస్ట్ లో మంచిగా ఆడిండు కాబట్టి నామినేషన్స్ లో లేడు కాబట్టి ఇప్పుడు ఉన్నాడని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఆ పవర్ అస్త్ర యూజ్ చేయడము, సంజన సపోర్ట్ వల్ల ఉండడము, అలా మొత్తం సేఫ్ గేమే అనిపిస్తుంది. సో మరి ఇంకా కళ్యాణ్ కాకుండా ఇంకెవరు ఇష్టం లోపల? వీళ్ళిద్దరు అయితే చెప్పారు కదా ఫేక్ గేమ్. రీతు అన్న. మేడం మైక్ పట్టుకోరా, వాయిస్ రావట్లా. అది కాదు, అది వెనక ఇప్పుడు దివ్య గురించి ఏం చెప్తారమ్మా? దివ్య మొత్తం తను భరణి మీద డామినేట్ చేస్తుంది, సో అది నచ్చట్లేదు. సో ఈ వీక్ ఏమైనా ఎలిమినేట్ అవుతుంటారా దివ్య? సంజన డబుల్ ఎలిమినేషన్ అంటే సంజన దివ్య వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కానీ ఇద్దరు ఒకరు వెళ్ళిపోయినా బెస్ట్. సుమన్ శెట్టి నాకైతే తను ఉండడం కూడా తన వల్ల వేరే ఇంకా మంచి ప్లేయర్స్ కి ఛాన్స్ వచ్చేదేమో అనిపించింది. ఎందుకమంటే లేజీగా ఆడుతున్నారనా, ఏజ్ ఎక్కువ ఉందనా? రెండు లేజీగా ఆడుతుంటే గేమ్ ఏం లేదు, ఒక కామెడీ వాళ్ళు ఉంటున్నాడు, అది కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ వల్లనే కామెడీ చేస్తున్నాడు, లేకపోతే అది కూడా ఉండేవాడు కాదేమో. సో ఆయన వల్ల మంచి ప్లేయర్స్ కి ఛాన్స్ పోయిందని అనుకుంటున్నాను. మరి భరణి గారు కూడా అంతే అనిపిస్తుంది, మీరేమాట భరణి గారు? భరణి కూడా అంతే, ఆయన బదులు శ్రీజ ఉంటే బెస్ట్ ఏమో అనిపించింది. శ్రీజనా? అవునండి. అంటే కావాలని నా మీద కుట్ర పడ్డారంటారు, మీరేమంటారు? 2 times అది కావాలనే చేశారు. ఫస్ట్ టైం ఫైర్ స్టోన్స్ వల్ల, సెకండ్ టైం భరణి వల్ల, 2 సార్లు ఆమెను కావాలనే పంపించేశారు అనిపించింది. ఫేక్ ఎలిమినేషన్ పక్కా. ఇప్పుడు ఎవరు వీళ్ళందరూ వస్తున్నారు, ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారా మీరు లోపల? ఎలా ఉంది?
ఎంటర్టైన్మెంటే, కాకపోతే మన మంచి వాళ్ళు వస్తే బాగున్నాడు. టాప్ 5 వాళ్ళు వస్తున్నారు, కొంచెం మంచి వాళ్ళు వస్తే బాగున్నారు. సన్నీ అట్లా. ఈ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారమ్మా? సంజన ఆర్ దివ్య. సంజన కానీ దివ్య. టాప్ 5 ఎవరు? ఇమ్మాన్యుయల్, తనుజ, కళ్యాణ్, రీతు, డెమన్. థ్యాంక్ యూ.